హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జానకిరామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మండే అండి. ఈరోజు టైం అయితే 6 అయిందనమాట. తొందరగా లేచాను ఎందుకంటే ఓటేయడానికి వెళ్ళాలి. మీరు వెళ్తున్నారా? అంతకు ముందుగానైతే నేనైతే ఇల్లు శుభ్రం చేసుకుందాం అనుకున్నాను కదా ఈరోజు. నేను వీడియోలో చెప్పాను మీకు. మొత్తం అన్నీ తీస్తున్నానండి. తీసి మొత్తం అన్నీ దులిపి అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుందాం అనేసి ఈరోజు ఇంకా హాలిడే కదా ఇంక ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను. అంతకన్నా ముందుగా నా వీడియో ఎవరు కనుక చూస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, చూసిన కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే అలాగే పాత వాళ్ళు ఒక లైక్ ఇచ్చుకోండి. లైక్ ఇస్తే మీరు మీ ఇచ్చే లైక్ బట్టి యూట్యూబ్ వాళ్ళు ఇంకో నలుగురికి పంపిస్తారు నా యూట్యూబ్ వీడియోని. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా రోజు చెప్పేదే కాబట్టి మీకు చెప్పక్కర్లేదు. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారు. ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి. అలాగే ఈరోజు ప్రోగ్రామ్ ఏంటో చూడండి. ఇదిగోండి ఈరోజు ప్రోగ్రామ్ అయితే ఇది. మొత్తం అన్నీ తీసేసాను, పైవి అన్నీ తీసేసాను. ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మామూలుగా లేదు, సంత ఒక రేంజ్లో ఉంది. ఇంక ఇది కాకన్నా ఇదిగో ఇదొక సంత. కిచెన్ అంటేనే చిరాకు. కిచెన్ ఎలాగంటే అలాగ ఉంటుందిరా బాబు. ఇది ముందు పెద్ద పని కిచెన్లోనే అనమాట. ఇక్కడ బ్లాక్గా ఉంది కదా, ఇదైతే ఇంతకుముందు ఈ హౌస్లో ఉన్న వాళ్ళు పూజ పెట్టుకునేవారంట. ఇక్కడ అక్కడ దీపం పెట్టేటప్పుడంతా బ్లాక్ అయిపోయింది అనమాట. ప్రస్తుతానికైతే ఇదండి, చూస్తూ ఉండండి. ఓకేనా? చూస్తే వదలంటారు ఇది. ఇదంతా క్లీన్ చేసుకొని ఓటేయడానికి అయితే పరుగుని వెళ్ళాలన్నమాట. ఇంటికే వెళ్దాం అనుకున్నాను. ఇంట్లో క్లీనింగ్ అవుతుంది కదా, బయటకు వెళ్ళి వస్తే చేయలేమని చెప్పి ఇప్పుడు పెట్టుకున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందంటే ఎక్కడక్కడే ఉన్నాయి. తీసేయడం అయితే తీసేసాను కానీ నాకు భయం వేస్తుంది. ఇంకా ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది. మబ్బు మబ్బుగా ఎక్కడ వర్షం పడిందో ఏమో కానీ మొత్తం కిచెన్లో కొన్ని అయితే క్లీన్ చేశాను, కొన్ని అయితే సర్దడం ఉంది. మొత్తం అన్ని క్లాత్తో తుడిసేసి చూడండి, మీకు చూపిస్తాను. ఇదండి అన్నీ క్లీన్ చేశాను అనమాట. కొన్ని అయితే కిచెన్లో పెడుతున్నాను. అన్నీ క్లాత్తో తుడిచేసి పెట్టాలి, లేదంటే మరకలు మరకలు అవుతాయి అన్నమాట. మళ్ళీ ఇంత తోముకొని క్లీన్ చేసుకుని వేస్ట్. ఇంక కబోర్డ్ అవన్నీ ఉన్నాయండి, ఇవన్నీ ఇంకా క్లీన్ చేయాలి. ఇదంతా క్లీన్ చేయాలి. పైది చూడండి, బుక్స్ ఇవన్నీ తీయాలా. కిచెన్ అంతా క్లీన్ అయ్యాక మొత్తం ఇదంతా క్లీన్ చేద్దామని ఇంకా వెయిట్ చేస్తున్నాను. టెన్ అయిందండి. ఇప్పుడు మేము 7కి అయితే స్టార్ట్ చేసాము క్లీనింగ్. ఇప్పుడు 10 అయింది, ఇంకా అవ్వలేదు అనమాట. ఆకలి వస్తుందని అంటే టిఫిన్లు అయితే తెచ్చారు బయట నుంచి. రాత్రి అన్నం ఉంది, చద్దన్నము, రైస్ కూడా తింటున్నాం అనమాట. ఇవ్వండి, పూరి ఒకరికి, ఇడ్లీ ఒకరికి, బోండా ఒకరికి, చద్దన్నం ఒకరికి, ఎలాగనమాట తింటున్నాము. ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి, ఎక్కడ పని అక్కడే ఉంది. ఇంకా ఓటు వేయడానికి వెళ్ళాలి. ఒక పక్క అయితే రైస్ పెట్టే వంట చెయ్యాలి. నాకొద్దు ఇడ్లీ, నువ్వే తిను.
చూడు కింద పడేస్తున్నావు, కింద కారిపోతుంది. అంతా క్లీన్ అయిపోయిందండి, అన్నీ సర్దేసాము. ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది అనమాట. ఇప్పుడు తొందరగా రెడీ అయ్యి స్నానం చేసుకుని రెడీ అయ్యి ఓటు వేయడానికి వెళ్ళాలన్నమాట. ఓటు వేయాలి కదా 5 ఇయర్స్కి ఒకసారి. అది మొత్తం అంతా క్లీన్ అయిపోయింది, అన్నీ సర్దేసుకున్నాను. హాయిగా ప్రశాంతంగా ఉంది. కిచెన్ అంతా సర్దేసుకున్నాను. అమ్మో ఒక తలకాయ పోటండి బాబు కిచెన్తో. ఏమండి మొత్తం అన్నీ క్లీనింగ్ నీట్గా సర్దేసుకున్నాను. వంట కూడా చేస్తాను. మా పాప అయితే అన్నం తింటుంది, పిల్లలు ఆన్లేరు కదా ఆకలికి, అందుకనేసి వంట తొందరగా చేస్తాను. దేవుళ్ళు ఒక్కటే క్లీన్ చేయడం ఉంది. ఈవినింగ్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు టైం అయితే లేదు, 2 అయిపోయింది. ఇప్పుడు కూడా వినిపించింది ఫ్యాన్ సౌండ్. ఇప్పుడు కూడా దేవుళ్ళు తీసి క్లీన్ చేసేసి ఉండాల్సింది, కానీ 2 అయింది, తీయకూడదని చెప్పి నేను దేవుడి సామాన్లు ఏమీ తీసుకోలేదు. ఇంకా ఈవినింగ్ 4కి ఇలాగా స్నానం చేసి అప్పుడైతే ఫ్రెష్గా దేవుళ్ళన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇప్పటికి అయిందండి బాబు. పప్పు వండేసాను, ఆ రైస్ పెట్టేశాను. ఆ పక్క పిల్లలు ఇంకా ఆకలి అంటారు అనేసి ఇంకా నాకు బట్టలు ఉన్నాయి, ఇంకా బోల్డ్ బట్టలు ఉన్నాయి. ఒక పక్క మిషన్ వేసుకుంటూ, ఒక పక్క బట్టలు ఆరబెట్టుకుంటూ, ఒక పక్క బట్టలు తీసుకుంటూ ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. కొంచెం మా హస్బెండ్ మా పిల్లలు అయితే హెల్ప్ చేశారండి. కొంచెం కాదు, చాలా హెల్ప్ చేశారనమాట మా హస్బెండ్ అయితే. అలాంటివి ఏమి ఉండదండి, మా ఇద్దరం కలిసి చేసుకుంటాం ఏదైనా సరే. మగోడు ఎందుకు చేయాలి అలాంటివి ఏం పెట్టుకోరు. అతను ఫ్రీగా ఏం సాయం చేయాలన్నా అడిగి మరీ చేస్తారనమాట. అదే నాకు అతనిలో నచ్చేది. ఏ హెల్ప్ అయినా ఎప్పుడైనా సరే అతనికి టైం ఉండాలి, కానీ కొంచెం టైం ఉన్నా సరే చేస్తానంటారు. ఇంకా అంత అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే ఇంకా ఓటు వేయడానికి వెళ్ళాలి. ఇప్పుడు 2 అయిపోయింది టైము. వచ్చాకైతే లంచ్ చేస్తాను. ఓటేసి వచ్చాక ఫ్రీగా కూర్చొని అప్పుడు లంచ్ చేశాక ఇంకా నాకు చాలా పని ఉంది అండి. ఈ బట్టలన్నీ ఇంకా మడతలు పెట్టుకోవాలి. రేపు ఇంకా ఈరోజు అయిపోయిందా ఇంకా నాకు రేపటితో ఇంకా పరుగులు ఉరకలేనమాట. ఇంకా మేమైతే తిరుపతి వెళ్తున్నాము 17 ఈవినింగ్ వెళ్తున్నాం అనమాట. ఇంక బట్టలన్నీ ప్యాక్ చేసుకోవాలి. బ్యాగులన్నీ తీసి పక్కన పెట్టాను. పిల్లల బట్టలు నా బట్టలు అన్నీ ప్యాక్ చేసుకోవాలి. ఇంకా నా శారీ అయితే పట్టు శారీ అండి, డ్రై వాషింగ్కి ఇచ్చాను, అది కూడా వెళ్ళి తీసుకొని రావాలి. ఓకేనండి. ఇప్పటికైతే ఇది ప్రజెంటు. నేనైతే ఓటేసి వచ్చాక వీలైతే అక్కడ కూడా వీడియో తీస్తాను, లేదంటే వచ్చాక వీడియో తీస్తాను. ఓకేనా, చూస్తానండి. లంచ్ అయితే చేస్తున్నాము. లంచ్ చేశాక ఇప్పుడు 2:30 అయిపోయింది. నేను స్నానం చేసి రెడీ అయినప్పటికీ. ఇవ్వండి ఏది అతనైతే అతను ఓటేసారు, నేనే వేయలేదు. ఇంకా కనిపిస్తుంది. నేను ఇక లంచ్ చేసి వెళ్తాను. లేట్ అయిపోయింది, 3 అయిపోయింది. ఆగో అక్కడే ఉంది ఉప్పు, వేసుకోండి. మీరు వేయండి, అది కలుపుతాండి. రే పైన పడేసుకుంటావు, ముందుకు లాగకు. రావే బాబా, ఆకలి వేస్తుంది. ఏదో ఒకటి పప్పులో అది సాల్ట్ సౌండ్ లేకుండా నేను పెట్టి చూపించనా? రే పైన పడిపోద్ది, నువ్వు కలుపుతావు. వేడికి లేదా? మీ డాడీ వేడిగా ఉందంటున్నారు. నాకు కొంచెం పచ్చడి నాకు ఎక్కువ వద్దు, 2 పీసులు వేయండి. నాకు అసలు వద్దు, నేను ఇందులో వాడికి ఇస్తాలే పీసు. జ్యూసా? జ్యూస్ లేదు. నాకేనా పప్పు అన్నం కొంచెం మెత్తపడింది, చాలు. రే మామిడికాయ పీసులు వేసాను రా, సరిపోయిందండి సాల్ట్. బాగుంది. మామిడికాయ మెంతాకు, మామిడికాయ పప్పు వేసుకుంటావా? నువ్వు తినంది మామిడికాయ పండు, నేను వేసింది కాయ. మాని ఇయర్లీ వన్స్ వస్తుంది ఏదైనా ఫ్రూట్, అదొకటి తినాలి, ఒక పీస్ అయినా. డాడీ తినేసారు అందుకే
వాటర్ మిలన్ ఇయర్ మొత్తం ఉంటుంది. ఇప్పుడైతే ఓటు వేయడానికి వెళ్తున్నాం. ఫుల్గా కుమ్మేసాము పప్పు. పెద్ద వీడియోనే పెట్టి ఫోన్ ఎలా చేయకూడదు. మీ లిప్స్ రెడ్ పడుతున్నాయండి. అబ్బో స్పాట్ మీది నాది బ్లాక్ ఏంటి టెన్షన్ పడతావు. ఇదిగో నా అవి చూపించు. ఓటు వేసేసాం. ఇదిగోండి ఓటు. ఏంటి మీరు చూపించండి. ఇది గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వచ్చాను నేను ఓటు వేయడానికి. ఎందుకు చెప్పకూడదు? ఎవరికి వేసామని చెప్పకూడదు, కానీ గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వచ్చేసామని. లేదు గవర్నమెంట్ స్కూల్ చాలా 3 అవుతుంది, కానీ చాలా మంది వస్తున్నారండి. పదండి. ఇప్పుడైతే నేను 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాను. వీడియో తీస్తాను, చూడండి, బాగుంటాయి అక్కడ. కూర్చోండి. అంకుల్ లైట్స్ ఇక్కడ పెద్ద అక్కర్లేదు. కింద వేస్తారు, కింద ఉంటాను. అక్కడ వాళ్ళు చూసుకోమన్నారు. ఇవే అండి కామర్స్ ఇది అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఇవే కామర్స్. ఇది అక్కడ చూస్తున్నాము, కావాలంటే ఇక్కడ చూపిస్తాం. El Joskel.
దాని స్టార్ట్స్ మోడల్స్ అందులో ఏమున్నాయి? చిన్న సైజ్ అవునా? ఇది కొద్దిగా చిన్న ఉంది, తీసుకుంటారా? అదేంటంటే నా నేనే తనని పిలిచి చూపించాను కానీ. ఇప్పుడు ఎక్కడికండి? లాండ్రీ షాప్కి వెళ్ళాలి. సారీ ఇచ్చామన్నమాట. అటు వెళ్ళి వద్దామా? ముందకాయలకి వెళ్ళి వెళ్ళే తోటనే కదా. సరే అయితే మేము ముందకాయలకి వెళ్తున్నాం. ముంజకాయలు అయితే తీసుకున్నాం. ఇక్కడికి వచ్చి హైవే అండి, ముంజకాయలు కొడుతున్నారు చూడండి. డజన్ వచ్చి 150 అంట. ఇదిగోండి. మా బొడ్డోడికి ఇది తీసుకున్నాం, బొడ్డది. ఇక్కడైతే కొబ్బరి బొండాలు తాగడానికని వచ్చాం. జాగ్రత్త పడుకో పడైతే. ఎందుకంటే బొండాలు మంచి వాటర్ సైకిల్, మంచి వాటర్ సైకిల్ బాగుంది. మామూలు వస్తుంది అలాగా దానికి చేయి లోపల పెడితే వస్తాయా? బాగున్నాయి. ఎలా తినాలో తెలియదు. చూడు చూపిస్తున్నా. ఉన్నాయి మమ్మీ దాంట్లో. ఇది ట్రై చేసి ఫస్ట్ ఏం చేయాలి? నాకు గోల్ లేదు. ఇలాగా ఈ వేలు పెట్టు. ఇది ఎలా తీయాలి? అదేరా ఇది. అది తీయమన్నా నేను. అదే ఇది రాదు. ఇలా ఇలా హోల్ పెట్టడమే. ఆగు, బట్టల మీద పడితే మరకలేదు. ఒకటి అక్కకు వదిలేసి వాటర్. ఓహో, బట్టల మీద పడకుండా పడ్డాయి. బట్టల మీద మళ్ళీ ఉతకాలి. ఇవి చిన్నప్పుడు ఇలాగే. ఇదిగో నాకు రాదు, మర్చిపోయాను. తీస్తుంది.
నిజమే. నాకెలా తెలుస్తుందిరా ఫ్రీగా తిని ఫ్రీగా అంటే నేను అడిగా. చూడు చూడు ఆ, కదలక. ఏం లే. ఇదిగోండి ఇవి 150 రూపీస్ With this, డజన్ 12 with this. దిస్ అది ఫ్రీ. కలుపుకో ఇది. స్వీట్ లేవు కానీ ఫ్రెష్గా ఉన్నాయి. ఇది అక్కడ నుంచి. వాటర్ వేసి వాటర్లో పెట్టేళ్ళు బనీన్ అంటేస్తుంది వెళ్ళు. మరకలు అంటేస్తా, మరకలు ఉండిపోతాయి వెళ్ళు. ఇప్పుడు అలాగే ప్లేట్ ఒకటి తీసుకో పళ్ళు. ఇక్కడ టచ్ అయ్యి పైకి పైకి కొంచెం కొంచెం కిందకి కొంచెం ఇటు సైడ్. టైం అయితే ఇప్పుడు 6:30 అయిందండి. 6:30 7 ఇప్పుడే లేచాను. నేను చూపిస్తా. టీ తాగుతున్నా. ఎప్పుడు వీడియో తీసినా నన్ను చూపించుకుంటాను. నేను ఇంకా చూపించాలి, నాకు ఇంకా చూపించాలనిపిస్తుంది. సినిమా చూస్తే టీ తాగుతున్నాం. పిల్లలు అయితే కిందకి వెళ్ళారు ఆడుకోవడానికి. ఏం సినిమా? మిస్టర్ రస్తోగిరి మిస్టర్ సీరియల్ కిల్లర్ అంట. బట్ నేను ఫోన్ చేయడానికి ట్రై ప్రియాంక చేశాను. చోప్రా హిందీ సినిమా, తెలుగు చూడండి, ఇది ఒక డబ్బింగ్. జీవితానికి సంబంధించిన సమస్య. ప్రియాంక చోప్రా కాదా? అరే నా సమస్య ఏంటో చెప్పుకునే అవకాశం కూడా. ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఎవరు నా సమస్య ఏంటో చెప్పుకునే అవకాశం కూడా నాకు ఎందుకు ఇవ్వట్లేదు? అయ్యో పాపం. టైం అయితే 9 అవుతుందండి. నేను ఇక్కడ ఊతప్పాలు వేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఊతప్పాలు వేస్తున్నాను. తినేసి ఇంకా పడుకుంటూ పోవడం అనమాట. అంతా క్లీనింగ్ అయిపోయింది, ప్రశాంతంగా ఉంది. చింతపండు అయితే ఇంకా తీయాలి, నా కోసం వెయిట్ చేస్తుంది. నాకు అంత టైం లేదు. Are you okay? ఇవ్వండి Yeah. Are you okay? చింతపండు బ్యాగ్ అయితే నా కోసం వెయిట్ చేస్తుంది. ఇదంతా చూస్తుంటే ఎదురుగా పెట్టుకొని భయం వేస్తుంది, ఇదంతా ఎప్పుడు తీస్తానా అనేసి. వీళ్ళైతే ఇక్కడ తింటున్నారనమాట. నువ్వు తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 11:30 అవుతుంది. రోజు అయితే అస్సలు ఖాళీ లేదు. వర్క్ అని హాలిడేస్ ఇచ్చినందుకు 2 days వచ్చినందుకు నిన్నంతా రెస్ట్ తీసుకున్నాము కొద్ది గొప్ప. ఈ రోజు అయితే ఇంకా ఉరుకులు పరుగులు అయిపోయింది అనమాట. ఇంకెప్పుడు 11:30 అయిపోయింది కాబట్టి పడుకుంటూ పోతున్నాము. మీరు నిద్ర వచ్చేస్తుంది మాకును. రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్. ఇంకో 3 days తర్వాత మళ్ళీ మేము తిరుపతి వెళ్తున్నాము. చెప్పాను కదా మీకు ముందు. తిరుపతి వెళ్ళడానికి ఇంకా 5 days 1 week వరకు హాలిడేస్ అయితే పెట్టాను అనమాట, లీవ్. ఇంకా తిరుపతి మొత్తం ట్రిప్ అంతా వీడియో తీస్తాను, పెడతాను, చూడండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ 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 లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. యూట్యూబ్ వాళ్ళు ఇంకొంతమంది చూసేటట్టు పెడతారనమాట. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ.